ముకుంద జ్యువెలరీ రిపబ్లిక్ సేల్. బిఏపై ఫ్లాట్ 10% ఆఫ్, మేకింగ్ ఛార్జెస్ లేవు. డైమండ్స్, గోల్డ్, సిల్వర్ ఇప్పుడే రండి. పాకెట్లో, పర్స్లో కాయిన్స్ లేదా చిల్లర తీసుకెళ్లడం కష్టం. అందుకే చాలా వరకు పెద్ద నోట్లే పెట్టుకుంటారు. కానీ టీ స్టాల్ దగ్గర ఆటో డ్రైవర్కి లేదా చిన్న దుకాణంలో పెద్ద నోట్లు ఇస్తే చిల్లర లేదంటారు. చాలా మందికి కనీసం ఒక్కసారైనా ఈ సమస్య ఎదురయ్యే ఉంటుంది. పెద్ద నోట్లను తీసుకెళ్లడం సౌకర్యంగా అనిపించినప్పటికీ రోజువారీ ఖర్చులకు వాటిని వాడడం చాలా కష్టం. ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. 10, 20, 50 వంటి చిన్న డినామినేషన్ నోట్లను ఇవ్వగల స్పెషల్ హైబ్రిడ్ ఏటీఎంలను ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ఈ కొత్త మిషన్లను హైబ్రిడ్ ఏటీఎం అని పిలుస్తారు. ఇప్పుడున్న ఏటీఎంల నుంచి మనీ విత్డ్రా చేస్తే ఎక్కువగా 500 నోట్లను ఇస్తుంది. కానీ హైబ్రిడ్ ఏటీఎంలు చిన్న డినామినేషన్ నోట్లను ఇస్తాయి. వీటిలో పెద్ద నోట్లను మార్చి చిన్న నోట్లను కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రజలకు అవసరమైనప్పుడు చిల్లరను లేదా చిన్న నోట్లను అందుబాటులో ఉంచడమే దీని లక్ష్యం. ఈ ప్లాన్ని ఇప్పటికే ముంబైలో పైలట్ ప్రాజెక్ట్గా టెస్ట్ చేస్తున్నారు. నివేదికల ప్రకారం ఈ హైబ్రిడ్ ఏటీఎంలను క్యాష్ వినియోగం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఉంచుతున్నారు. మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, బస్ డిపోలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల దగ్గర సెట్ చేస్తున్నారు. ఈ ప్రదేశాల్లో చాలా మంది వివిధ సేవలకు, అవసరాలకు చెల్లించడానికి చిల్లర లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్, యూపీఐ ట్రాన్సాక్షన్స్ పెరిగినప్పటికీ చాలా మందికి ఇప్పటికీ క్యాష్ యూజ్ చేస్తున్నారు. రోజువారీ కార్మికులు, వీధి వ్యాపారులు, చిన్న దుకాణ యజమానులు, ప్రయాణికులు ఖర్చుల కోసం క్యాష్ ఎక్కువగా వాడతారు. వారికి 10 లేదా 20 రూపాయల నోట్లు లేకపోవడం కేవలం ఒక చిన్న అసౌకర్యం కాదు. ఇది పేమెంట్స్ ని ఆలస్యం చేయవచ్చు, వాదనలకు కారణం కావచ్చు, లేదా వ్యాపారాన్ని కోల్పోవచ్చు. అందుకే ఈ సమస్య తీర్చడానికి ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ప్లాన్ చేస్తున్నాయి. ఈ ఏటీఎంలకు అవసరమైన మరిన్ని చిన్న నోట్లను ముద్రించడానికి ఆర్బీఐ పరిశీలిస్తోంది. ఇది ఫిజికల్ క్యాష్ వినియోగాన్ని తగ్గించడం కాదు, క్యాష్ సర్క్యులేషన్ ని ఇంకాస్త మెరుగ్గా నిర్వహించే ప్రయత్నం. అయితే ఈ ప్లాన్ చుట్టూ ఇంకా కొన్ని ప్రశ్నలున్నాయి. ఈ మెషిన్ల ఖర్చు, నిర్వహణ, భద్రతను బ్యాంకులు నిర్వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో ఏటీఎంలు మాత్రమే చిన్న నోట్ల కొరతను పూర్తిగా పరిష్కరించగలవా అనేది కూడా అస్పష్టంగా ఉంది. ఓ పక్క డిజిటల్ పేమెంట్స్ పెరుగుతూనే ఉన్నప్పటికీ ఈ హైబ్రిడ్ ఏటీఎంలు రోజువారీ లావాదేవీల కోసం ఇప్పటికీ నగదుపై ఆధారపడే వ్యక్తులకు సపోర్ట్ చేసే ఉద్దేశంతో రూపొందాయి. పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అయితే ఈ సిస్టమ్ ద్వారా చిల్లర సమస్యలు తీరిపోతాయి. లక్షలాది మంది డైలీ లైఫ్ ఈజీ అవుతుంది.